నిర్గమాకాండము 14వ అధ్యాయము 19వ వచనాన్ని మనము చదువుకుందాం. అప్పుడు ఇజ్రాయేలుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘ స్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. అది ఐగుప్తీయుల సేనకు ఇజ్రాయేలు సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను గాని రాత్రి అది వారికి వెలుగునిచ్చెను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇజ్రాయేలును సమీపింపలేదు. వావ్! And look at this cloud. ఈ క్లౌడ్ వేరే. ఇప్పుడు ఈ మేఘం ఏమిస్తుంది తెలుసా ఇజ్రాయేల్ ప్రజలకి? ప్రొటెక్షన్. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధి ఏ రూపములో పంపించాడు? దేవుడు మేఘము రూపములో పంపించాడు. ఇజ్రాయేలు ప్రజల్ని హతమార్చడానికి ఫరో సైన్యము, ఐగుప్తు సైన్యము బయలుదేరి వచ్చినప్పుడు ఆ మేఘము ఇదిగో ఇజ్రాయేలు ప్రజల ఎదుట ఉండి వెనకకు వెళ్ళి ఇజ్రాయేలు ప్రజల్ని కాపాడి శత్రువులు వారిని ముట్టుకోకుండా చేసింది. ఆమేన్. ఎంతో మందికి మీరంటే నచ్చుండొచ్చు, ఎంతో మందికి మీరంటే నచ్చకపోవచ్చు. మీకు 10 మంది మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు, ఇష్టపడే వాళ్ళు ఉంటే 100 మంది మీరంటే ద్వేషించే వాళ్ళు ఉంటారు. జాగ్రత్త. పీపుల్ హేట్స్ యూ. వాళ్ళందరి నుంచి దేవుడిని ఎలా కాపాడతాడు తెలుసా? ఒక మేఘము ద్వారా నిన్ను కాపాడతాడు. లెట్ us have a cloud of the presence of God. The cloud of God's presence. దేవుని యొక్క సన్నిధితో కూడిన మేఘము మన జీవితంలో ఉండును గాక. ఎప్పుడైతే ఈ మేఘాన్ని మనం పొందుకుంటామో దేవుని యొక్క సన్నిధి మన మధ్యలో ఉంటుంది. అనారోగ్యము నిన్ను ముట్టుకోదు, దరిద్రము నిన్ను ముట్టుకోదు, పేదరికము నిన్ను ముట్టుకోదు, భయంకరమైన చీకటి నిన్ను ముట్టుకోకుండా ఆ మేఘం మిమ్మల్ని కాపాడుతుంది. ఆమేన్. When you are having journey, man, you need a cloud in your life. నీవు యాత్రలో ఉన్నావా, నీవు జర్నీలో ఉన్నావా, నీకు మేఘము నీలో ఉండును గాక, మేఘము నీతో వచ్చును గాక. నీలో మేఘముండి నీవు ఆ మేఘము ద్వారా దీవించబడును గాక. How God is using clouds. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు దేవుడు ప్రతి అధ్యాయములో, ప్రతి చాప్టర్లో ఏం పెట్టాడు? మేఘాలను పెట్టాడు. ఆయన మేఘారూరుడై వచ్చుచున్నాడని వాక్యం సెలవిస్తుంది. ద క్లౌడ్ ఆఫ్ గాడ్స్ ప్రెసెన్స్. ఇది మనందరిలో ఉండును గాక. ఆమేన్. క్లౌడ్ ఆఫ్ గాడ్స్ ప్రెసెన్స్. ఆ మేఘం వచ్చిందనుకో, నీ దగ్గర, నీ ఇంట్లో దేవుని సన్నిధి ఉంటుంది. అండ్ హౌ మెనీ పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ గాడ్స్ ప్రెసెన్స్ ఇన్ దేర్ హౌస్. చాలా మంది కుటుంబాలను దర్శించాను నేను. ఐ హావ్ విజిటెడ్ hundreds and thousands and maybe lakhs I may. Yeah, but I'm telling you, only few houses are carrying God's presence. కొన్ని కుటుంబాలు, కొన్ని ఇళ్ళులే దేవుని సన్నిధిని క్యారీ చేస్తున్నాయి. ఆ ఇంటి మీద ఈ మేఘము లేదు. ఈరోజు నీ ఇంటి మీద ఈ మేఘం ఉండాలంటే, నీ యాత్రలో ఈ మేఘం ఉండాలంటే నీవు దేవుణ్ణి అడగాల. ఆమేన్. I want the cloud of God's presence. దేవుని సన్నిధిని తీసుకొచ్చే మేఘము నా ఇంట్లో ఉండును గాక. ఆ దేవుని సన్నిధి. ఒకసారి దావీదు, అలాగే శత్రువులు, సౌలు సైనికులు దావీదును తరుముతూ ఉన్నప్పుడు దావీదు వెళ్ళి ఒక మీటింగ్లో కూర్చున్నాడు. ఆ మీటింగ్ ఎవరు తెలుసా? క్రూసైడ్ మీటింగ్. శామ్యూయల్ది. సమూయేలు ప్రవక్త ఒక మీటింగ్ పెట్టినప్పుడు ఆ మీటింగ్లో దావీదు వచ్చి మధ్యలో కూర్చున్నాడు. ఆయన మహాశక్తితో, బలముతో, వైరాగ్యముతో, రోషముతో వాక్యము చెప్తూ బలపరుస్తూ అనేకులను బలపరుస్తున్నప్పుడు శత్రువులు వచ్చి అక్కడికి వచ్చి అతన్ని చంపకుండా నేరుగా ఆ మీటింగ్లో కూర్చొని ఆ మీటింగ్లో వాక్యం విని వాళ్ళందరూ మళ్ళీ తిరిగి వెళ్ళిపోయారంట. ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఆయన సన్నిధి మనకు తోడుగా రావాలి. నువ్వు పాట పాడుతున్నావా? దేవుని సన్నిధికి రావాలి. నువ్వు ప్రార్థన చేస్తున్నావా? దేవుని సన్నిధికి రావాలి. నువ్వు వెళ్తున్నావా? దేవుడు నీకు తోడుగా రావాలి. అందుకనే మోషే అడుగుతాడు దేవుణ్ణి, దేవా నాతో కూడా రా, లేదంటే నేను వెళ్ళను ప్రభు అంటే నా సన్నిధి నీకు తోడుగా వచ్చునని వాక్యం సెలవిస్తుంది. దేవుడు చెప్తున్న మాట మోషేకి, నా సన్నిధి నీకు తోడుగా వచ్చునని. ఈరోజు ఈ మహిమను, ఆయన సన్నిధిని పొందుకునే ఆ మేఘం మనలో నిలిచి ఉండాలి, మన కుటుంబాల మీద ఉండాలి. ఎవ్రీ టైమ్ వీ నీడ్ టు స్పెండ్ టైమ్ విత్ ద హోలీ స్పిరిట్. దేవుని యొక్క మహిమలో, దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క ప్రసన్నతలో మనం ఉన్నప్పుడు ఆ మేఘము మనల్ని ఆవరిస్తుంది. ఆమేన్. ద
cloud will take over our lives. నువ్వు ఎంత ఎండన్నా ఉండు, ఒక మేఘం నీ మీద పడిందంటే ఎలా ఉంటుంది నీ లైఫ్? చల్లగా ఉంటుంది. సో when you know that you are having a cloud in your life, you can claim the cloud. You cloud, come upon me అన్నప్పుడు ఆ క్లౌడ్, ఆ మేఘం వచ్చి నీ మీద నిలబడతాం కొన్ని వందల వేల సార్లు. సో when you know that you are having a cloud, you will utilize that. దేవా నాకు ఒక మేఘాన్ని చూపించు ప్రభువా అన్నప్పుడు, దేవుడు నీకు ఒక మేఘాన్ని చూపించినప్పుడు నీకు దేవుడికి మధ్య మంచి నిబంధన ఉందని నువ్వు తెలుసుకుంటావు. ఇంకొకసారి నువ్వు దేవుడిని మేఘం కావాలి ప్రభువా అని నువ్వు అడిగినప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడు ఇంకొక మేఘాన్ని చూపిస్తాడు, మహిమా మేఘాన్ని చూపిస్తాడు. యూ విల్ రిసీవ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ వెన్ దిస్ క్లౌడ్ కమ్స్ అపాన్ యువర్ లైఫ్స్. నీ మీదకి ఆ మేఘం వచ్చినప్పుడు నీవు ఏం పొందుకుంటావు? మహిమను పొందుకుంటావు. నీ మీదకి ఒక మేఘం వచ్చి నిలబడినప్పుడు నీ జీవితం ఏమై తెలుసా? ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మారిపోద్ది. ఆమేన్. ఈరోజు దేవుని కృప మీ మీద ఆవరించునుగా కానీ ప్రవచిస్తూ ప్రకటిస్తున్నాను. ఆయన కృప మిమ్మల్ని ఆవరించునుగా కానీ ప్రవచిస్తూ ప్రకటిస్తున్నాను. ఈరోజు మీ మీద మేఘం ఉంది, చూసుకోండి. ఇఫ్ యు ఆర్ ఇన్ ద విల్డర్నెస్, లుక్ ఎట్ ఇజ్రాయిల్స్. ఇజ్రాయేల్ ప్రజలను చూడండి. ఆ అరణ్య మార్గములో వాళ్ళ మీద ఏముందంట? మేఘము. ఎ క్లౌడ్ ఇన్ ద విల్డర్నెస్. వావ్! అంటే దేవుడు నిన్ను ఎప్పుడు ఎక్కడ విడిచిపెట్టడని అర్థం. ఎ క్లౌడ్ ఈజ్ ఎ సైన్ ఆఫ్ గాడ్. దేవుడు నీకేదో చెప్తున్నాడని ఒక సూచన. ఈరోజు నీ మీద ఒక మేఘం ఉంది. నీకు కలుగుతున్న నీకు కలిగి ఉన్న మేఘములు అనేకములు. ఆమేన్. 1 Thessalonians 4:16. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై ఉన్న మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. మన జీవితంలో ఇన్ని రకాలుగా మేఘాలు ఉపయోగపడుతున్నాయి. లాస్ట్ కి మనము యేసు ప్రభువు దగ్గరికి మధ్యాకాశములోకి వెళ్ళడానికి కూడా దేవుడు మేఘాలని పెట్టాడు. A cloud will come and take you off to heaven and you will be raptured in Jesus name. మీరందరూ కూడా చూడండి, ఆకాశమందు మేఘముల మీద కొనిపోబడుదుము. మేఘముల మీద you shall be caught up together with them in the clouds. ఆ మేఘాల మధ్యలో మీరు ఉండి ఆ మేఘములు మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాయంట యేసయ్య దగ్గరికి. హల్లెలూయా. సో డోంట్ ఇగ్నోర్ క్లౌడ్స్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో మేఘములను ఇగ్నోర్ చేయకు. ఈ భూ సంబంధమైన ఎప్పుడు చూసినా కిందే చూస్తుంటావు. నువ్వు ఎప్పుడు కిందే చూస్తుంటావు. ఎప్పుడైనా పైన చూడు, అయ్యో ఈ మేఘాలు దేవుడు నా కోసం సృష్టించాడు. దిస్ క్లౌడ్ ఈస్ ఫర్ మీ. ఐఎమ్ హ్యావింగ్ ఎ క్లౌడ్. మై లైఫ్ ఈస్ ఫుల్ ఆఫ్ క్లౌడ్స్. నా జీవితంలో దేవుడు తొలకరి వాన, కడవరి వానను కుమ్మరించబోతున్నాడు ఈ మేఘముల ద్వారా. I'll be caught up by these clouds. నేను, నా కుటుంబము, నా బిడ్డలు, నా సంఘమందరూ కూడా ఈ మేఘముల మీద కొనిపోబడబోతున్నాం. ఆమేన్. మీరు మేఘములతో దీవించబడ్డారు. ఆధ్యాత్మిక జీవితంలో, పర్సనల్ లైఫ్ లో, స్పిరిచువల్ లైఫ్ లో మీరు మేఘములతో దీవించబడ్డారు. A cloud of blessing. Every cloud is a blessing in your life. Every cloud is a blessing in your life. ఒక్కటి ఉందని చెప్పలేను. నీ లైఫ్ లో చాలా ఉంటాయి. చల్లటి మేఘము, విలువైన మేఘము, మహిమ మేఘము, నీటిని తీసుకొచ్చే మేఘము, నీడనిచ్చే మేఘము, నిన్ను ఎడారిలో జాగ్రత్తగా నడిపించే మేఘము, నిన్ను దెబ్బ తగలకుండా, వెన్నెల దెబ్బ, సూర్యుడి దెబ్బ తగలకుండా కాపాడే మేఘము, నీ జీవితంలో హాని రాకుండా కలిగే మేఘము, నీ జీవితము అనారోగ్య పాలవకుండా ఉండే మేఘము. ఇఫ్ యు ఇగ్నోర్ దిస్ క్లౌడ్ యు విల్ బి ఇన్ సిక్నెస్. నీ ఫ్యూచర్ కూడా ఒక మేఘం అవసరం. ఏ క్లౌడ్ ఆఫ్ యువర్ ఫ్యూచర్. నీ భవిష్యత్తులో నిన్ను యేసు ప్రభువుకి దగ్గరికి తీసుకెళ్లాలంటే ఎవరు సహాయమో? దూతలు రావు. నిన్ను ఎక్కించుకొని, రెక్కల మీద ఎక్కించుకొని పోవు. పాస్టర్ గారు తీసుకెళ్లరు. యేసయ్య వచ్చి తీసుకెళ్ళాడు మిమ్మల్ని. ఆయన మధ్యాకాశములోకి వచ్చి నిలబడినప్పుడు, మేఘారుడై ఆయన వచ్చినప్పుడు మేఘాల మధ్యలో మనము నిలిచుండి
ఆయన మనందరం ఆయన్ని కలుసుకోబోతున్నాం. ఆమేన్. యు ఆర్ బ్లెస్డ్, యు ఆర్ బ్లెస్డ్, యు ఆర్ బ్లెస్డ్, యు ఆర్ బ్లెస్డ్ ఇన్ జీసస్ మైటీ నేమ్. ఈ మేఘములు అందరికీ ఉపయోగపడవు. ఈ మేఘములు అందరికీ ఉన్నాయో లేవో తెలియదు. ఈ మేఘములు అసలు మనకు పనిచేస్తున్నాయో లేదో అందరికీ తెలియదు. Some people doesn't know that you are having clouds in your life. మీ జీవితంలో మేఘములు ఉన్నాయని మీకు తెలియదు. 40 సంవత్సరాలు ఎలా కాపాడుంటాయి ఆ మేఘాలు? The Lord commanded to the clouds. ఈరోజు దేవుడు అదే దేవుడు మన దేవుడై ఉన్నాడు. ఆమేన్. ఇజ్రాయేలు దేవుడే మన దేవుడు, అబ్రహాము దేవుడే మన దేవుడు, ఇస్సాకు దేవుడే మన దేవుడు, యాకోబు దేవుడే మన దేవుడు. Amen. The same God is giving us a tremendous life and an amazing clouds in your life. నీ జీవితములో ఈ గొప్ప మేఘము నీలో నిలిచి ఉండును గాక. ఆమేన్. మహిమ మేఘము నీ జీవితములో నిలిచి ఉండును గాక. ఆమేన్. నీటిని కురిపించే మేఘము నీ మీద కుమ్మరింపబడును గాక. ఆమేన్. ఎవరైతే మీ వ్యక్తిగత జీవితంలో ఎండిపోయి ఉన్నారో, చాలా మంది ఆత్మీయ జీవితంలో ఎండిపోయి ఉంటారు. నీ మీద మేఘం నిలిచిండును గాక. నీ జీవితంలో ఆత్మీయ వర్షము కుమ్మరింపబడును గాక. ఎండిపోయిన ల్యాండ్ మీద ఒక మేఘం వచ్చి అక్కడ ఒక రోజంతా వర్షం పడితే ఆ నేల దీవించబడుతుంది. ఆమేన్. సో ద పవర్ ఆఫ్ క్లౌడ్, ఇట్ బ్రింగ్స్ యు లెటర్ రైన్. ఆ మేఘము నీ జీవితంలో ఎండిపోయిన బ్రతుకుల్లోకి జీవాన్ని రిలీజ్ చేస్తుంది. ఆశీర్వాదముతో కూడిన వర్షము నీ మీద పడుతుంది. ఆమేన్. ఎంతమంది కావాలి ఈ వర్షము? చాలా మంది ఎండిపోతున్నారు. చాలా మంది ఈ అంత్య దినాల్లో ఎండిపోతున్నారు. ఆధ్యాత్మిక జీవితంలో ఎండిపోతున్నారు. కుటుంబ జీవితంలో ఎండిపోతున్నారు. మానసిక ఒత్తిడి, భయంకరమైన ప్రెషర్లు, భయంకరమైనటువంటి డిప్రెషన్లో గురైపోతున్నారు చాలా మంది. యు వాంట్ దిస్ క్లౌడ్ ఇన్ జీసస్ నేమ్. టేక్ దిస్ ఇన్ జీసస్ నేమ్. ఈ క్లౌడ్ని తీసుకోండి, ఈ మేఘాన్ని తీసుకోండి. చెప్పండి, యేసు నామములో నాకు వచ్చును గాక, నాలో ఉండును గాక. నెవర్ యూ ఫీల్ డ్రై ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో నువ్వు ఎప్పుడు ఎండిపోవు, ఎప్పుడు ఎన్నడూ ఎండిపోవు. నువ్వు ఈ మేఘము లేకపోతే ఏదొక రోజు నువ్వు ఎండిపోతావు. ఈ మేఘం ఉంటే నువ్వు ఎండిపోతున్నప్పుడు వెంటనే వర్షం వస్తుంది. ఆమేన్. యువర్ బకెట్స్ విల్ బి ఫిల్డ్, యువర్ హార్ట్స్ విల్ బి ఫిల్డ్, యువర్ టూమ్స్ విల్ బి ఫిల్డ్, యువర్ రాక్స్ విల్ బి ఫిల్డ్ విత్ వాటర్, విత్ వాటర్, విత్ వాటర్. నీ బాణలు, రాతి బాణలు, ఎండిపోయిన బాణలు, దేవుడు ఆ మహిమ మేఘాన్ని పంపించి నీ మీద కడవరి వర్షాన్ని కుమ్మరిస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. ఈ మేఘము నువ్వు ఎక్కడున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఆ మేఘాన్ని దేవుడు నీకు పంపించును గాక. నువ్వు ఒక్కడవే భూమి మీద ఉన్నావా? నువ్వు ఒక్కడవే సతమతమవుతున్నావా? నువ్వు ఒక్కడవే స్ట్రగుల్ అవుతున్నావా? నువ్వు ఒక్కడవే పోరాడుతున్నావా నీ కుటుంబం కొరకు? నువ్వు ఒక్కడవే ఇబ్బంది పడుతున్నావా? నువ్వు ఒక్కడవే హింస పడుతున్నావా? లెట్ దేర్ బి క్లౌడ్ ఇన్ యువర్ లైఫ్ ఇన్ జీసస్ నేమ్. నీ జీవితం మీద దేవుడు ఒక మేఘాన్ని రిలీజ్ చేస్తాడు. అండ్ దట్ క్లౌడ్ విల్ హెల్ప్ యూ. ఆ వ్యక్తిని, ఆ ఇంద్రధనస్సు చూపించిన ఆ వ్యక్తికి ఆ మేఘము కాపాడింది. ఎవరు కాపాడలే? ఏ మానవుడు. ఈరోజు నిన్ను ఏ మనిషి కాపాడకపోవచ్చు. ఈరోజు నిన్ను ఏ వ్యక్తి కాపాడకపోవచ్చు. ఈరోజు నువ్వు ఏ బంధువులు, ఏ స్నేహితులు, ఆఖరికి నీ కుటుంబ సభ్యులు కూడా నిన్ను కాపాడకపోవచ్చు. బట్ దిస్ క్లౌడ్ విల్ కమ్ అండ్ సేవ్ యూ. ఈ మేఘం వచ్చి నిన్ను కాపాడుతుంది. ఆమేన్. దేవుడు, God designed and God ordained clouds to be useful for you. నీకు ఉపయోగపడడానికి దేవుడు మేఘాలను తయారు చేశాడు. ఆమేన్. Not to have fun and not to have to what to see. ఏదో సరదాగా చూడడానికి దేవుడు మేఘాలను సృష్టించలేదు. ఏదో టైంపాస్కి దేవుడు మేఘాలను సృష్టించలేదు. ఏదో ఊరికే ఖాళీగా ఉన్నానని దేవుడు మేఘాలను సృష్టించలేదు. నీ జీవితాన్ని కాపాడడానికి, నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చడానికి, నీకు ప్రయోజనకరంగా మార్చడానికి నా దేవుడు నీకు మేఘాలని పుట్టించాడు. ఆమేన్. యు ఆర్ బ్లెస్డ్ విత్ మెనీ క్లౌడ్స్. ద క్లౌడ్ ఆఫ్ బ్లెస్సింగ్, దిస్ క్లౌడ్ విల్ బ్రింగ్ బ్లెస్సింగ్స్. దిస్ క్లౌడ్ కొందరు చూడండి, పొలాల్లో రైతులు పొలం వేసుకుంటూ ఉంటారు. అది పెరిగి పెద్ద అవుతున్నప్పుడు టక్కని ఆ పొలం చేతికి వస్తున్నప్పుడు భయంకరమైన వర్షాలు పడతాయి. ఒక మేఘం వచ్చి వర్షం తీసుకొస్తుంది, మొత్తం తడిసిపోతాయి, చాలా నష్టపోతూ ఉంటారు. అదే వాళ్ళకున్న మేఘం వచ్చిందనుకో, ఆ మేఘము వాళ్ళ పొలం మీదే నిలబడి వర్షం రానికుండా చేస్తుంది. ఆమేన్.
చాలా మంది ఫోన్ చేసి, అయ్యగారు ప్రార్థన చేయండి అయ్యగారు, పొలము ఇదిగో చేతికొచ్చింది, పంట వర్షం పడితే మొత్తం నాశనం అయిపోతుంది అయ్యగారు అంట. నేనంటాను, నీకు సంబంధించిన మేఘము నీ పొలం మీద నిలబడిందా, నీ పొలములోనే వర్షం పడదు. ఆమేన్, హల్లెలూయా. నీకు వర్షం ఎప్పుడు వస్తుందో తెలుసా? నువ్వు విత్తనాలు వేసినప్పుడు నీకు వర్షం రావాలి. ఆమేన్. నీవు విత్తనాలు వేసినప్పుడు నీ మీద మేఘం పడినప్పుడు నువ్వు నీళ్లు పోయాల్సిన అవసరం లే. ఆ మేఘం వచ్చి నీ పంట మీద నిలబడుతుంది. ఆ పంట మీద నీ వర్షము, దేవుని యొక్క వర్షము కుమ్మరింపబడుతుంది. యూ కెన్ ఆస్క్ యువర్ క్లౌడ్, డోంట్ కమ్ టుమారో. బాగా గమనించండి, యు ఆర్ హ్యావింగ్ ఎ క్లౌడ్. నీకు ఒక మేఘం ఉంది. నీకు దేవుడు చాలా మేఘాలను ఇచ్చాడు. ఆ మేఘాన్ని నువ్వు వాడుకుంటే, ఆ మేఘాన్ని నువ్వు గట్టిగా పట్టుకుంటే, ఆ మేఘము నువ్వు ఎప్పుడైతే తీసుకొని నిలబడతావో ఆ మేఘము నీ జీవితాన్ని కాపాడుతుంది. ఆమేన్. ఆ మేఘము ఆ వ్యక్తిని రక్షించింది. ఆ మేఘము ఆ వ్యక్తిని ఆశీర్వదించింది. ఆ మేఘము ఆ ప్రజలను 40 సంవత్సరాలు కాపాడింది. అదే మేఘము ఈరోజు నీకు నాకు మనందరికీ ఉంది. ఆమేన్. ఆ మేఘము మనందరినీ తీసుకెళ్ళబోతుంది. ఆమేన్, హల్లెలూయా. మనమందరము మేఘాల మీద మనమందరము వెళ్ళిపోబోతున్నాం. ఆయన మేఘముల మీద మేఘారుడే వచ్చుచున్నాడు. మనకు కూడా కిందకి మేఘాలు వస్తాయి. ఆ మేఘాల మీద మనము వెళ్ళిపోతాం. ఆమేన్. ఆకాశమందునకు మేఘముల మీద మనము కొనిపోబడుదుము. కాగా మనము ప్రభువుతో సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. దిస్ క్లౌడ్స్ విల్ హెల్ప్ యూ. డోంట్ నెగ్లెక్ట్. నిర్లక్ష్యం చేయకండి ఈ మేఘాలని. దేవుడు మన జీవితంలో వీటన్నింటినీ ఎంత గొప్పగా డిజైన్ చేసి అలైన్ చేసి పెట్టాడో చూద్దాం. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ డాటర్స్, మై డియర్ సన్స్. యు ఆర్ హ్యావింగ్ క్లౌడ్స్ అండ్ ఇఫ్ యువర్ ల్యాక్ ఆఫ్ క్లౌడ్స్, నీకు మేఘాలు ఉన్నాయని నీకు తెలీదా? అయితే తెలుసుకో. నీ జీవితం మీద దేవుడు మేఘాలను క్రియేట్ చేసి, నీ జీవితాల మీద దేవుడు మేఘాన్ని పెట్టి, నీ జీవితంలో దేవుడు మేఘాలని పుట్టించి నిన్ను బలపరిచి దేవుడిని దీవించును గాక. ఆమేన్. Every child of God, every believer, they are blessed with what? Clouds. That cloud is mine. This cloud is mine. This cloud is mine. Wow. ఏ మేఘము నిన్ను నాశనము చేయదు. దేవుడిచ్చిన ఏ మేఘము నిన్ను నాశనము చేయదు. నీ కుటుంబం మీద ఒక మేఘము, నీ ఉద్యోగం మీద, నీ బిజినెస్ల మీద, నీ వ్యాపారం మీద, నీ వ్యక్తిగత జీవితం మీద, నీ లైఫ్ మీద, నీ పర్సనల్ లైఫ్ మీద దేవుడు మేఘాలను పెడతాడు. ఫైనల్లీ నీ యాత్ర, నీ జర్నీలో కూడా దేవుడు మేఘాన్ని పెడతాడు. మర్చిపోకండి వాక్యాన్ని. దేవుడు మేఘాలని మీ జీవితాల్లో సృష్టించింది మీ కొరకే. హీ ఈజ్ ఎ గాడ్ హూ గివ్స్ క్లౌడ్స్ టు హిస్ చిల్డ్రన్. యు ఆర్ బ్లెస్డ్ విత్ క్లౌడ్స్. యు ఆర్ బ్లెస్డ్ విత్ క్లౌడ్స్. ఆ మేఘం వచ్చినప్పుడు ఆహారం వాళ్ళ జీవితాల్లో, వాళ్ళ ఇంటి ముందు పూరేళ్ళు దేవదూతల ఆహారం పడిందంట. దే హ్యాడ్ ఇనఫ్. ద క్లౌడ్ ఆఫ్ బ్లెస్సింగ్. ఆశీర్వాదాలను పొందుకునే మేఘము మన మీదకి దిగునుగాక. ఆమేన్.